యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్లో మాత్రము ఈరోజు 9 మంది సెక్యూరిటీ గార్డులు నిరసన వ్యక్తపరుస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఎయిమ్స్ ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డుల నియామకాలు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం అంటే ఒక ఏజెన్సీ ద్వారా చేపడుతుంది. అయితే ఇక్కడ కొంత ఏజెన్సీలో కొంతమంది డబ్బులు తీసుకొని పోస్టులు ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా 4-5 రోజుల నుంచి కొంతమంది ఉద్యోగం చేస్తున్నారు, కొంతమంది వారం నుంచి కూడా ఉద్యోగం చేస్తున్నారు. అయితే దానికి గల కారణం ఏంటంటే కొంతమంది ఎవరైతే మధ్య ఉన్నటువంటి బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని, అంటే సుమారు ఒక్కొక్క వ్యక్తి దగ్గర 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు డబ్బులు తీసుకొని పోస్టింగ్లు ఇచ్చారనే అభియోగం రావడంతో ఈ రోజు వాళ్ళ 9 మందిని కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే విధుల నుంచి తొలగించడంతోనే 9 మంది కూడా వాళ్ళు రోడ్డు ఎక్కడం జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరికి కూడా మేము డబ్బులు ఇవ్వలేదు, మేము స్వచ్ఛందంగానే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. మమ్మల్ని 4 రోజులు కొంతమంది, వారం రోజులు కొంతమంది, 10 రోజులు కొంతమంది మమ్మల్ని డ్యూటీ తీసుకోవడం జరిగింది. మేము రోజు ఉదయం 9:30కు వస్తున్నాము, మేము డ్యూటీ చేస్తున్నాం. కానీ మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ మమ్మల్ని ఈ రోజు అందరినీ కూడా 9 మందిని కూడా మమ్మల్ని బయటికి పంపడం జరిగింది. దానికి మేము ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మేము అదే 3 లక్షల రూపాయలు ఉంటే మేము ఎందుకు గవర్నమెంట్ ఏదో ఒక పని చేసుకొని బతాం తప్ప ఎందుకు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు చేసుకుంటామని వాళ్ళంతా విస్మయం చెందుతున్నారు. అయితే ఏదేమైనా కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఏజెన్సీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేసే వాళ్ళని ఉద్యోగాలు కాకుండా అర్హులు కాకుండా అనర్హులు కూడా ఇస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ముడుపులు తీసుకొని సుమారు ఒక్కొక్క ఉద్యోగానికి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని కూడా ఉద్యోగాలు ఇస్తున్న దాఖలాలు ఎన్నో చూస్తున్నాము. మనం ఇప్పటికే చూస్తున్నాము, గత బీఆర్ఎస్ పీరియడ్లో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు కట్టపెట్టడం జరిగింది. ఏజెన్సీలు ఉద్యోగాలు ఇచ్చారు. కొన్ని నెలల వరకు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రాక కూడా రోడ్డు పడ్డారు మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఎయిర్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళకు ఏజెన్సీల ద్వారా డబ్బులు అటో ఇటో చేసి ప్రభుత్వం ఇటు డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు మారగానే ఏజెన్సీలకు కూడా కొంత తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వాలు ఏజెన్సీలకు ఒప్పజెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం మారగానే కొత్త ఏజెన్సీలకు ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా తొలగించే ఆవశ్యకత ఎంతైనా ఏర్పడదు. అయితే ఎవరైతే ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే, ఉద్యోగస్తులు కోరుకునేదంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా ఉద్యోగానికి డోకా లేకుండా చూడాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే లక్షల రూపాయలు మేము ఇస్తున్న మాట వాస్తవమే, కాకపోతే ఏంటంటే అది మేము ఇచ్చేది ఏదైతే డబ్బులు ఉన్నదో అది ఎవరికి తెలియకుండా ఇస్తున్నాము. మా పొట్ట కొట్టొద్దు, మేము ఖచ్చితంగా డ్యూటీ చేస్తున్నాము, అర్హుల వారికి మీరు ఉద్యోగాలు అని చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నాము, బీబీనగర్లో ఉన్నటువంటి ఎయిమ్స్లో కూడా ఈరోజు 9 మంది ఉద్యోగస్తులు బయటికి వెళ్తూ వాళ్ళంతా కూడా విస్మయానికి గురవుతున్నారు. మేము ₹1 కూడా ఎవరు చెల్లించలేదు, మమ్మల్ని మరి సెక్యూరిటీ గార్డు నుంచి ఎందుకు తొలగిస్తున్నారు అర్థం కావట్లేదు, ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేకాదు ఈ ఎయిమ్స్ సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో పక్కన ఉన్నటువంటి రంగాపురం వాసులు కొంతమంది ఉన్నారు. మేము ఈ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మేము ప్రభుత్వానికి కావాల్సినటువంటి భూమి కూడా ఇచ్చడం జరిగింది. మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి, మా ఉద్యోగాలు మాకు ఉండే విధంగా ప్రభుత్వం కూర్చోాలని కూడా వాళ్ళంతా కూడా అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడ మీ ఊరు? రుద్రవెల్లి. ఓకే, అదే నువ్వు బాధపడకమ్మా, దాంట్లో ఏం లేదు. ఇప్పుడు మీరు 1 వీక్ చేశారా జాబు? వారం రోజులు చేశారా? 3 days 4 days 4th డే. ఓకే, మీ పేరేంటి? మా పేరు బిందు సార్. బిందువా? ఓకే. మీరు వాస్తవానికి ఏమన్నా డబ్బులు మిమ్మల్ని ఎవరైనా డిమాండ్ చేస్తారు? ఇప్పుడైనా డిమాండ్ చేస్తారా? మిమ్మల్ని ఆపడానికి గల కారణం ఏమో సార్ మరి తెలుస్తలేదు. మరి ఎవరు లీక్ చేసినా వాళ్ళు రావాలి కదా సార్, అట్లన్నట్టు. అంటే మిమ్మల్ని ఆపడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? సార్ డబ్బులు ఇచ్చినా అంటున్నారు సార్, మేమైతే ఇవ్వలేదు సార్. ఆ అభియోగం వల్ల మిమ్మల్ని అంతే సార్, డబ్బులు ఇచ్చినా అంటున్నారు, మేమైతే ఇవ్వలేదు. మీరు ఎన్ని రోజులు అవుతుంది చేయబట్టి? నేను 4 days అవుతుంది సార్. నేను ఆపేసాను సార్. 4 days. పక్కకే సార్ రంగపురం, మా భూమి పోయింది, అంత పోయింది, మళ్ళీ నాకే జాబ్ ఇస్తలేదు సార్. మీ పేరేంటమ్మా? అనుశ్రీ. ఎక్కడ మీ ప్రాపర్? ఔషాపురా. ఓకే. మీరు ఎన్ని రోజులు అవుతుంది జాబ్? 1 వీక్ అవుతుంది. ఎందుకు అసలు ఆపడానికి గల కారణం ఏమనుకుంటా? అంటే డబ్బులు అయితే అంటే ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా మీ దగ్గర? ఇప్పుడేం చేయాలి? డబ్బులు డిమాండ్ ఎవరు చేయలేదు. మేము రిజ్యూమ్ తరఫున
3 years నుంచి వెయిట్ చేస్తున్నాము. లక్కీ డ్రాల్ అన్నారు, ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టారంటే అట్లా పెట్టినాము. చాలా రకాలుగా ట్రై చేస్తున్నాం సార్. డబ్బులు ఇస్తే ఇవ్వాలి సార్, రేపు ఎక్కుతా అంటే మేము కూడా అట్లా ఎక్కేటోళ్ళం కదా. మరి 3 years ఎందుకు వెయిట్ చేసేటోళ్ళము? మేము రిజ్యూమ్స్ ఇచ్చి కూడా 10 times రిజ్యూమ్స్ ఇచ్చినాము. మేము తిరుగుతున్నాం కూడా, ఎన్నిసార్లు తిరిగినామో మాకే తెలుసు సార్ అది. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్గా? ఏం లేదు సార్, మాకైతే డ్యూటీ కావాలి అంత. ఈడికెళ్ళి అయితే పోయేది లేదు. ఏదేమైనా సరే మాత్రం డ్యూటీ ఎక్కియాలి. మేము 1 week ఎక్కి వీక్ ఆఫ్ తీసేసేది ఉంటే నెక్స్ట్ డేనే తీసేయాలి సార్. కానీ 1 week చేసినాక వీక్ ఆఫ్ చేసినాక ఎవరో చెప్తే ఇట్లా చేయడము, డబ్బులు కట్టిరని అనడం తప్పు కదా సార్. మరి ఆ రోజు అడిగేదండి, మేము ఎక్కిన నెక్స్ట్ డేనే అడిగేదండి, అమ్మ మీరు డబ్బులు కట్టి ఎక్కిరంట అని. మీరు ఆ రోజు క్వశ్చన్ చేయనుంటారు మీరు. మేము కూడా ఏదో ఒకటి చెప్తాం కదా. 1 week ఎందుకు ఆపిరు? మరి మేము ఎక్కిందైతే సార్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. మరి ఎక్కేటప్పుడు ఏమో ఏం చెప్పలేరు. 1 week అయినాక ఇప్పుడు పక్కకు నిలబడాలంటే ఎలా నిలబడతాం సార్? ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మీరు డ్యూటీలో? పేరేంది ఆయన పేరు? ఎవరో పేపర్ విలేకర్ అంట, పేపర్లు వేసిరంట సార్. నేను తెలియట్లేదు. మిమ్మల్ని ఇప్పుడు డ్యూటీ ఆపింది ఎవరు? మీ సూపర్వైజరా? పై నుంచి వాళ్ళకి మెసేజ్ వచ్చిందమ్మా, మాకు మేడం వాళ్ళు, డైరెక్టర్ మేడం వాళ్ళు కూడా వద్దన్నారు, మీరు పక్కకు నిలబడండి అనేసి సార్ వాళ్ళ. ఏ సార్? కిషోర్ సార్ ఉన్నాడు, ప్రకాష్ సార్ ఉన్నారు. ఆయన ఎవరు మీకు? ఎస్ఓనా? ఆయన ఫీల్డ్ ఆఫీసరా? ఏంటి? సెక్యూరిటీకి వాళ్ళు సూపర్వైజర్స్, సెక్యూరిటీకి సూపర్వైజర్స్ వాళ్ళు. మాకు పై నుంచి మెసేజ్ వచ్చిందమ్మా, ఆగండి మీరు పక్కకు ఆపు. ఎంతమంది ఉన్నారు మీరు? 9 members ఉన్నాం సార్ మేము. 9 members. పేరేంటి ఒకసారి చెప్పండి. కళ్యాణి సార్, ఇంకా మమత, అలివేలు, భానుశ్రీ, బిందు, ఓకే, యశ్వంత్. మీ పేరేంటి? యశ్వంత్. వాసానికి డబ్బులు ఇచ్చారా ఎవరికైనా? ఎన్ని రోజులు అవుతుంది మీరు డ్యూటీ? 1 week. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? ఓకే. నీ పేరు? పవన్ కళ్యాణ్. ఓకే. ఏమైనా డబ్బులు ఇచ్చారా ఎవరు? డబ్బులు కూడా ఏం లేదన్న, డబ్బులు ఎందుకు ఇస్తాం? ఓకే. మామూలుగా ఫోన్ చేసినారు సార్ వాళ్ళు, లాస్ట్ సండే ఎక్కిన డ్యూటీ. ఎట్లా జాబ్ ఎట్లా, ఏ ప్రాసెస్ లెక్కి? రెజ్యూమ్ తెచ్చినామా, వాళ్ళే ఫోన్ చేసినారు సార్ వాళ్ళు, అన్నారు, డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చి సో రోజు రిజిస్టర్లో సైన్ చేయడం, బయోమెట్రిక్ చేస్తున్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.